బభ్రువాహనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళే సందర్భం ఎలా వస్తుందని ఎదురు చూస్తోంది ఉలూచి. అశ్వమేధయాగానికి వచ్చాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో. మణిపూర నగరంలోకి ప్రవేశించాడు. ఇది అదునుగా తీసుకుంది. గబగబా వచ్చి బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించి అర్జునుణ్ణి పడగొట్టించి మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి ఆ మృత సంజీవని మణి చేత అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంది. అర్జున, ఇప్పుడు నీ యందు ఏ దోషం లేదు, నీ పాపము పోయింది, కొడుకు చేతిలో పడిపోయి బ్రతికావు, కాబట్టి ఇంక ఎప్పటికీ నా పసుపు కుంకాలకి లోటు లేదు, ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటావు దీర్ఘాయుష్మంతుడవై. నిన్ను బ్రతికించుకోవడం కోసమని అర్జున ఈ నాటకం అంతా ఆడించాను, నా మాయ కమ్మించాను, లేకపోతే నీకు సరి అయినటువంటి గతి కలగదు అని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పగానే బభ్రువాహనుడు అవతల చిత్రాంగద అందరూ తెల్లబోయారు ఉలూచి యొక్క గొప్పతనానికి.